ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: షెడ్యూల్ తెగలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైల్వేల అభివృద్ధి చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఉత్తర భారతదేశం అంతటా వరుసగా 4వ రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వార్తల వివరాలు: షెడ్యూల్ తెగలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో వివిధ రాష్ట్రాల పంచాయతీరాజ్ సంస్థలకు చెందిన షెడ్యూల్ తెగలకు చెందిన మహిళా ప్రతినిధులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ మహిళా సాధికారత భారత ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని అన్నారు. రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించిందని రాష్ట్రపతి మాట్లాడుతూ, आज पूरे देश में लगभग 14 लाख महिलाएं पंचायती राज संस्थानों तथा ग्रामीण स्थानीय निकायों में निर्वाचित सदस्यों के रूप में कार्यरत है, जो कुल निर्वाचित प्रतिनिधियों में 46% है. इस भागीदारी को और सशक्त करने के लिए अधिकांश राज्यों ने आरक्षण की सीमा बढ़ाकर 50% किया है. सशक्तिकरण की इस यात्रा को आगे बढ़ाने हुए महिला आरक्षण अधिनियम 2023 के तहत लोकसभा और विधानसभा में महिलाओं के लिए 1/3 सीटों आरक्षित की गई. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు చేశారు. జమ్మూ కశ్మీర్, తెలంగాణ, ఒడిశాలలో ప్రారంభించిన ఈ రైల్వే ప్రాజెక్టుల ద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైల్వేల అభివృద్ధి చాలా ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతిస్తున్నామని, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరిస్తూ, जैसे जैसे रेलवे नेटवर्क का विस्तार हो रहा है, उसी हिसाब से नए हेडक्वार्टर और डिवीजन भी बनाए जा रहे हैं. जम्मू डिवीजन का लाभ हिमाचल प्रदेश और पंजाब के कई शहरों को भी होगा. इससे लेह लद्दाख के लोगों को भी सुविधा होगी. हमारा जम्मू कश्मीर आज रेल इंफ्रास्ट्रक्चर में नए रिकॉर्ड बना रहा है. इसकी चर्चा आज पूरे देश में है. అదేవిధంగా తెలంగాణలోని చర్లపల్లి న్యూ టెర్మినల్ స్టేషన్ను ప్రారంభించారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. కాగా రాయగడ రైల్వే డివిజన్ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సమీప ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సులివెన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరువురు చర్చించారు. భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడంలో జేక్ సులివెన్ అందిస్తున్న వ్యక్తిగత సహకారాన్ని సామాజిక మాధ్యమం వేదికగా జైశంకర్ అభినందించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో కార్మిక సంఘాల ప్రతినిధులతో 8వ బడ్జెట్ పూర్వ సంప్రదింపుల సమావేశం జరిగింది. 2025-26 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఈ సమావేశాలను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ, పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగం, కార్మిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో 2 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశంలో చేపడుతున్న మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ ఇది. ఆ మరుసటి రోజు అనగా 9వ తేదీన ఒడిశా చేరుకుని 18వ ప్రవాసీ భారతీయ దివస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. చైనాలో విజృంభిస్తోన్న హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారిగా గుర్తించారని, చాలా సంవత్సరాలుగా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయన్నారు. శ్వాసక్రియ ద్వారా హెచ్ఎంపీవీ వ్యాప్తి జరుగుతుందని, దేశంలో ఎలాంటి ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ, Health experts have clarified that HMPV virus
is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring country. ఉత్తర భారతదేశం అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 4వ రోజు నమోదవుతున్నాయి. అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమాన్యతను తగ్గిస్తుంది. పొగమంచు ప్రభావంతో పలు నగరాల్లో రైలు విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. ఉత్తరాఖండ్లో 3,300 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లడఖ్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా మంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా శ్రీనగర్ నుంచి కార్గిల్ రహదారి, కార్గిల్ నుంచి జనస్కార్ రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. విద్యార్థులు రోడ్డు నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు ముంబై నగరంలో సడక్ సురక్ష అభియాన్ 2025 సురక్ష రీలోడెడ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమకే కాకుండా ఇతరులకు కూడా రహదారులను సురక్షితంగా మార్చేందుకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. గత సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగాయని, కేవలం పాఠశాలల పరిసర ప్రాంతాల్లోనే ఈ ప్రమాదాల కారణంగా 10,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనలను కూడా పాటించినట్లయితే ఇతరులను రక్షించడంలో సహాయపడతారని నితిన్ గడ్కరీ సూచిస్తూ तो मुझे लगता है कि रूल्स फॉलो करने से बच्चों के भी जान बचेगी और अनेक लोगों की जान बचाने का श्रेय इनको मिलेगा और इसलिए मैं इन बच्चों को विशेष रूप से अनुरोध करूंगा, जो रोड सेफ्टी के लिए जो रूल्स बने हैं, छोटे छोटे रूल्स हैं कि मोबाइल पर बात नहीं करना, रेड सिग्नल होगा तो रुक जाना, स्कूटर चलाना है तो दोनों ने हेलमेट पहनना, गाड़ी में बैठेंगे तो सामने और पीछे में बेल्ट लगाना. इसलिए आप निर्धार करिए और थोड़ा सा इसका पालन करेंगे तो मुझे लगता है बहुत लोगों की जान बचेगी. భారతదేశ యువత ఎంతో శక్తివంతులని నేవల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ 2025ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ యువతే దేశానికి భవిష్యత్ నాయకులని, 2047లో వికసిత్ భారత్లో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఐక్యత, దేశభక్తి, సామాజిక సేవ విలువలు యువతను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయన్నారు. యువత జీవితంలో సరైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం సెన్సెక్స్ 79,223 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 1,258 పాయింట్ల నష్టంతో 77,964 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 388 పాయింట్ల నష్టపోయి 23,616 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ మరో 3 పైసలు క్షీణించి 85.82గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $72.30 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్సు ధర $2,645 వద్ద కొనసాగుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షెడ్యూల్డ్ తెగలతో సహా సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైల్వేల అభివృద్ధి చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఉత్తర భారతదేశం అంతటా వరుసగా 4వ రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంతటితో జాతీయ వార్తలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.